బిర్లా జంక్షన్ నుంచి గాజువాక దాకా గ్రీన్ బెల్ట్ మాయం. కాలుష్యం నుంచి రక్షణ కవచంలో ఉండాల్సిన గ్రీన్ బెల్ట్ ఇప్పుడు బడా వ్యాపారుల ప్రైవేట్ పార్కింగ్ స్థలాలుగా మారుతుంది. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన ఆగని అక్రమ నిర్మాణాలు. ఒకవైపు గాలి కాలుష్యంతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఉన్న కొద్దిపాటి పచ్చదనాన్ని అక్రమార్కులు మింగేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? నగరంలో పెరుగుతున్న పారిశ్రామిక వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణ పరిరక్షణకు ప్రజల ఆహ్లాదం కోసం జీవీఎంసీ జాతీయ రహదారికి ఇరుపక్కల ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో గ్రీన్ బెల్ట్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ గ్రీన్ బెల్ట్ లో భాగంగా రకరకాలైన చెట్లను నాటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవసరమైన పార్కులు, పెద్దలు కాసేపు సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తూ అభివృద్ధి పరిచింది. ఈ గ్రీన్ బెల్ట్ వలన వాహనాల నుంచి వెలువడే పొగను నియంత్రించడంతో పాటు పెరుగుతున్న నగర విస్తరణను కూడా అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని భావించారు. కానీ ఇటువంటి మహోన్నత ఆశయంతో ఏర్పడిన ఈ గ్రీన్ బెల్ట్ స్థలాలు ప్రస్తుతం అక్రమార్కుల చేతిలో ఆక్రమణకు గురవుతున్నాయి. జాతీయ రహదారి వెంబడి ఉన్న ఖాళీ ప్రదేశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే పచ్చదనం కొరవడిన సమయంలో తాటి చెట్ల పొలంలో రోడ్డును ఆనుకొని ఉన్న పార్కులో ఏనుగుల ఆకృతులను ఏర్పాటు చేసింది జీవీఎంసీ. పెద్ద ఏనుగుతో పాటు చిన్న పిల్ల ఏనుగు ఉన్న ఈ ఆకృతులు ఇక్కడ ప్రయాణించే వారి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇవి ఒక సందర్శన స్థలం లాగా మారాయి. చిన్నపిల్లలు సరదాగా ఆడుకోవడానికి, పెద్దలు కాసేపు సేద తీరడానికి అనువుగా ఉంటుంది. అయితే కొన్ని ప్రదేశాల్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అలాగే వ్యాయామాలు చేయడానికి కొన్ని సదుపాయాలను గ్రీన్ బెల్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన పార్కుల్లో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే రోడ్డు వెంబడి ఉన్న జీవీఎంసీ స్థలాలను చుట్టుప్రక్కల వాణిజ్య భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. వారు వాటిని ఆక్రమిస్తున్న ఉదంతాలు ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. విశాఖ నగరంలో బిర్లా జంక్షన్ సమీపంలో ఏఎస్ఎన్ మెగామాల్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో షాపింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, మల్టీప్లెక్స్ థియేటర్లు, ఆఫీస్ స్పేస్, ఫంక్షన్ హాల్, రెస్టారెంట్, కేఫ్లు ఏర్పాటు చేయనున్నారు. గ్రీన్ బెల్ట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ వేసిన ఫెన్సింగ్ ను తొలగించడంతో పాటు ఆ ఏరియా మొత్తాన్ని కలిపేసుకొని మరి బౌండరీ వాల్ నిర్మాణం చేపట్టారు. స్వయంగా ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడడంతో మనల్ని ఎవరు ఆపేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు వ్యాపారులు. అదే విధంగా గాజువాకలో కూడా గ్రీన్ బెల్ట్ కోసం ఉద్దేశించిన స్థలం అన్యక్రాంతమైపోతుంది. కొందరు ఏకంగా ఈ గ్రీన్ బెల్ట్ స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరికొందరు ఆ ప్రదేశంలో షెడ్డులు నిర్మించి అద్దెకిచ్చుకుంటూ ఆదాయ మార్గాన్ని పెంచుకుంటున్నారంటే ఈ ఆక్రమణలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు దశాబ్దం కిందట వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు జీవీఎంసీ అధికారులు ఈ రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటి గ్రీన్ బెల్ట్ ను అభివృద్ధి చేశారు. ఈ చెట్లు వేడి నుంచి ఉపశమనం అందించడంతో పాటు గాలి కాలుష్యాన్ని కూడా నియంత్రిస్తూ వస్తున్నాయి. కానీ కొంతకాలంగా ఈ స్థలాలు ఆక్రమణకు గురవుతూ కాస్త కనుమరుగవుతున్నాయి. కంచులపొలం ఐటీఐ మెట్రో జంక్షన్ నుంచి గాజువాక వరకు ఈ గ్రీన్ బెల్ట్ స్థలాల్లో చాలా వరకు అక్రమ కట్టడాలు వెలిశాయి. వ్యాపార సంస్థలు బంకులు, షెడ్డులు ఏర్పాటు చేసి ఆక్రమించేశారు. ఈ ఆక్రమణలను అరికట్టడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. జీవీఎంసీ అధికారులు గాని, నేషనల్ హైవేస్ అథారిటీ వారు గాని ఈ ఆక్రమణలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి అక్రమార్కులు విజృంభిస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే సైతం దీనిపై ప్రశ్నించినప్పటికీ అధికారుల్లో చలనం రాలేదు.
గ్రీన్ బెల్ట్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించిన ఒక ముఖ్యమైన ప్రణాళిక. దీన్ని ఆక్రమించి లాభాపేక్ష కోసం ఉపయోగించడం సరికాదు. కనీసం ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నగరంలో పచ్చదనాన్ని పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.